ఇక్కడ ఎడారిలో ఒంటెల్ని ఒక చోట నుండి వేరే చోటకైతే మారుస్తున్నారు. ఇప్పుడు మేము వీటితో 30 కిలోమీటర్లు జర్నీ చెయ్యాలి. ఇక్కడ ఒంటి మీద నుండి ఒక మనిషి దిగారు చూసారా? ఈ ఒంటిలోకెల్లా అదే పెద్ద ఒంటె, మగ ఒంటి కూడా అదే. ఇప్పుడైతే ఒంటెలను వేరే ప్లేస్కి తీసుకొచ్చేసాము. ఆ ప్లేస్ అయితే ఇలా ఉంది. ఇక్కడ పనిచేసే వాళ్ళకైతే ఈ రోజు అయితే చాలా ఎక్కువ పని ఉంటుంది. ఎక్కువ పని అంటే ఎలా ఉంటుందంటే, ఒక ఇంటి నుండి వేరే ఇంటికి షిఫ్ట్ అయినప్పుడు ఎంత పని ఉంటుందో అంతకంటే ఎక్కువ ఉంటుంది ఇక్కడ. అందులోకి ఎండ కూడా ఎక్కువే. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారంటే, ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇదంతా గడ్డి. ఇది వర్షం వచ్చినప్పుడు మొలిచింది, తర్వాత ఎండలకైతే ఎండిపోయింది. ఇలా పీకుతుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ ఎడారిలో రోడ్లు కూడా ఎంత విశాలంగా ఉన్నాయో చూసారా? కార్లు కూడా ఎక్కువ లేవు, ఎందుకంటే ఇది కువైట్ నుండి సౌదీకి వెళ్ళి రూట్ మాట. ఇప్పుడు మెయిన్ రోడ్లో నుండి అయితే ఇసుక రోడ్లోకి అయితే వచ్చేసాను, ఎందుకంటే కొన్ని కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు వేరే చోటకి ఏమేమి మారుస్తామో ఎలా మారుస్తామో చూపిస్తాను. అక్కడ 2 లారీలు కనిపిస్తున్నాయి చూసారా? ఆ పక్కనే ఒంట్ల కోసం కంచెలా కట్టిన రోడ్లు అయితే ఉన్నాయి. ఇంకో లారీ ఉంది ఇక్కడ. ఇదైతే ఇల్లు లాంటిది, ఇంతకుముందు వీడియోలో చూపించాను మీకు. దూరంగా ఉంది జనరేటర్ మాట. ఈ పక్కన ఇంకో ఇల్లు లాంటిది ఉంది, ఇందులో కువైట్ వాళ్ళు ఉంటారు. ఒంటెలు నీళ్లు తాగడానికి వెళ్తున్నాయి. ఒంటెలు తాగడానికి, మనుషులు వాడుకోవడానికి నీళ్లు ఇవే మాట. ఇలాంటి వాటర్ ట్యాంకులతో తెస్తారు. మీలో కొంతమంది గేదె, ఆవు, పిల్లి, కుక్క కూడా నీళ్లు తాగడం చూసుంటారు. ఇప్పుడు ఒంట్లు ఎలా నీళ్లు తాగుతాయో చూడండి. చూడడమే కాదు, వినండి. ఇవి నీళ్లు తాగేశాక తల ఎలా ఊపుతున్నాయో చూసారా? ఇప్పుడు సామాన్లన్నీ వేరే చోటకి తీసుకువెళ్ళాలి. లారీకి ఇల్లు లాంటి దాన్ని కట్టేశారు చూసారా? కదిలే ఇల్లు అంటే ఇదేనేమో. ఇక్కడ ఇంకో బండికి జనరేటర్ కట్టేశారు, అందులో రాడ్లు కూడా ఉన్నాయి. ఈ రాడ్లన్నీ ఒంట్ల కోసం కట్టారు కదా, ఆ రాడ్లు మాట. ఇప్పుడు ఇక్కడ 2 కార్లు ఖాళీగా ఉన్నాయి చూసారా? ఇవైతే ఒంట్లు తోలడానికి. దగ్గర అయితే మనుషులు తోలుకెళ్ళిపోవచ్చు, దూరం 30 కిలోమీటర్లు వెళ్ళాలి కాబట్టి కార్లతో తోలుకెళ్తారు. మీకు తెలిసిన వాళ్ళు ఎడారిలో పని చేస్తుంటే గనక ఈ విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పండి వాళ్ళకి. ఒకప్పుడు వీళ్ళ దేశానికి వేరే దేశానికి అయితే యుద్ధం జరిగింది, అప్పుడైతే మందు పాత్రలు పెట్టారంట. ఈ మధ్య గొర్రెలు కాస్తున్న ఒక అతను మందు పాత్ర మీద అడుగు వేయడంతో పేలిపోయి చనిపోయాడంట అని వార్తల్లో విన్నాను. అందుకే ఇక్కడ బండి బాటల్లో మాత్రమే వెళ్తారు. మీకు తెలిసిన వాళ్ళు ఎడారిలో పని చేస్తుంటే గనక ఈ విషయం చెప్పండి వాళ్ళకి. ఇంతవరకు ఈ వీడియో చూసారంటే నచ్చే ఉంటది. వీడియో కోసం ఒక లైక్ వేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్లో కొన్ని వీడియోలు ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇక్కడ కనిపించే ఒంటె ముసలిదన్నమాట. ఈ ఒంటెలన్నిటికి తాత, తండ్రి ఇదే మాట. ఈ ఒంటె ఎటు వెళ్తే మిగతా ఒంటెలన్నీ అటువైపే వెళ్తాయన్నమాట. మధ్య మధ్యలో ఆపి ఇలా వాటర్ బ్రేక్ ఇస్తామన్నమాట. వాటికి నీళ్లు తాగుతూ ఎలా ఆడుకుంటున్నాయో చూడండి. ఇక్కడ మీరు చూడొచ్చు, పెద్ద ఒంట్లే కాదు చిన్న పిల్లలు కూడా ఉన్నాయి.